స్వార్థ 17వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగే మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళల్లోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల వద్దకు వారిని తీసుకుని వచ్చేతని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, మీతో నేనెంతకాలం వద్దును, ఎంతవరకు మిమ్మను సహింతును వారిని నా వద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందాను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. యేసుక్రీస్తు ఒక అద్భుతాన్ని చేయడం గురించి మనం చూస్తున్నాం. అద్భుతం మాత్రమే కాదు, అక్కడ విశ్వాసం గురించి కూడా కొన్ని విషయాలు అక్కడ శిష్యులకి యేసుక్రీస్తు నేర్పడం, శిష్యులు కూడా నేర్చుకోవడం బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక ఆయన తన కుమారుని నిమిత్తమే యేసుక్రీస్తు దగ్గరికి ఆయన రావడం బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన తన కుమారునికి ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని బట్టి యేసుక్రీస్తు దగ్గరికి ఆయన వచ్చినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయనంట ఆ వ్యక్తి తన కుమారుని తీసుకొని శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాడు, కానీ వారంట ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి చెప్పాడు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు వెంటనే శిష్యులతో మాట్లాడుతూ, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మిమ్మల్ని ఎంతకాలం నేను సహించుకున్నాను యేసుక్రీస్తు. చూడండి, అద్భుతం కంటే ఆ అద్భుతం తర్వాత జరిగినటువంటి ఆ యొక్క విషయమే చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం విశ్వాసాన్ని గురించి ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసాన్ని గురించి యేసుక్రీస్తు శిష్యులు నేర్పడం మనం చూస్తున్నాం. ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఆయా సందర్భాల్లో మనం కూడా ఉంచాల్సినంత విశ్వాసాన్ని ఉంచలేకపోతూ ఉంటాం. దేవుని ప్రార్థన చేస్తుంటాం, కానీ నిజంగా బైబిల్ చెప్పే అంత విశ్వాసము, లేదంటే మనము ఎంత ఉందని అనుకుంటున్నామో నిజంగా అంత విశ్వాసం మనకి యాక్చువల్గా ఉండదు. మనకు చాలా విశ్వాసం ఉంది, నిజమైన విశ్వాసం, మనం ప్రార్థన చేస్తున్న చాలా సందర్భాలు అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనం ఆశించినంత స్థాయిలో, మనం ఊహించినంత స్థాయిలో చాలా సందర్భాల్లో మనకు విశ్వాసం ఉండదు. అందుకని విశ్వాసం గురించి మనము నేర్చుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఆ వ్యక్తి శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాడంట. తీసుకుని వచ్చిన శిష్యులు ప్రయత్నం చేశారంట. యాక్చువల్గా మనం చూస్తే శిష్యులు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళంటే వెళ్ళగొట్టలేకపోయారంట. అక్కడ అద్భుతము జరగలేదు. వెంటనే ఆ వ్యక్తి ఏంటంటే యేసు దగ్గర తీసుకుని వచ్చే విషయం చెప్తున్నాడు. నేను మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చానయ్యా, కానీ వారి వల్ల కార్యము జరగలేదు, అందుకని దగ్గరికి వచ్చానని ఆ వ్యక్తి యేసు దగ్గర రావడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క ప్రార్థన సహాయము మనకి చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం నమ్మేటప్పుడు వారు కూడా మనతో ప్రార్థన చేస్తున్నప్పుడు అది మనకి ఎంతగానో ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది, ఎంతగానో ఎంకరేజ్మెంట్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అది మంచిదే. కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి సందర్భాల్లో మనుషుల యొక్క ఆత్మీయ సహాయం మనకి చాలా సందర్భాల్లో సరిపోదు. ఎందుకంటే మనుషులు కూడా మనలాంటి వాళ్ళే కాబట్టి, ఏదైతే విశ్వాసం మనకు కొంచెం లోటు ఉందో, ఏదైతే మనము అంత బలం మనకు లేదో, ఆ బలము తోటి విశ్వాసం ద్వారా వస్తుందని ఆశపడతాం, కానీ కొన్ని సందర్భాల్లో మనకు అది రాదు. ఎందుకు రాదంటే, బేసిక్గా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కాబట్టి, వాళ్ళు కూడా చాలా సందర్భంలో బలంగా ఉండరు కాబట్టి, వాళ్ళు కూడా ఏమాత్రం కూడా మనకు సపోర్టు చేయలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి అందుకంటే మనం ఎప్పుడు కూడా మనుషుల మీద కంటే ఎక్కువ దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే చాలా సందర్భంలో మనుషుల ద్వారా సహాయం జరగకపోవచ్చు, కానీ గ్యారంటీగా దేవుని ద్వారా సహాయం గ్యారంటీగా మనకి దొరుకుతుంది. మనుషులు సహాయం చేయాలని ఆశ ఉండొచ్చు, సహాయం చేసిన మనసు వరకు ఉండొచ్చు, కానీ సహాయం ప్రతి సందర్భాల్లో మానవులు ప్రతిసారి మనకి సహాయం చేయలేని స్థితిలో ఉంటారు. బేసిక్ వాళ్ళు కూడా మనం తప్పడానికి వెళ్ళలేదు. ఇక్కడ శిష్యుల దగ్గరికి ఆ వ్యక్తి పాపం తీసుకుని వెళ్ళాడు. ఆయన ఏం నమ్మాడు, శిష్యుల ద్వారా కూడా కార్యం జరుగుతుంది అనుకున్నాడు పాపం ఆయన. అందుకే వెళ్ళాడు, అందరూ తప్పేం లేదు. శిష్యులు కూడా వాళ్ళు చేయగలము అనుకున్నారు, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే వారి వల్ల కూడా ఆ కార్యము జరగలేదంట. అందుకని చూడండి, మనుషుల ద్వారా జరగలేదు కాబట్టి, లేదా మనుషులు మన కోసం ప్రార్థన చేశారు కాబట్టి జరగలేదు కాబట్టి, ఇక దేవుని దగ్గర కూడా జరగదని ఇప్పుడు గ్యారంటీ లేదు. మనుషుల దగ్గర కార్యం జరగనంత మాత్రాన, లేదా మనుషుల వలన జరగనంత మాత్రాన దేవుని వలన కూడా జరగదనేమి కాదు. మనుషులు ఇంకా జరగదు అని చెప్పొచ్చు, లేదా మనుషులు కష్టం అని అనొచ్చు. మనుషులు కష్టమన్నాను, ఇంకను మనం విశ్వాసము ముందుకెళ్ళడానికి
మనకి ఇంకొక నెక్స్ట్ స్టెప్ గ్యారంటీగా మనకి ఉంది, ఇంకా అవకాశం మనకు గ్యారంటీగా ఉంది. ఎందుకంటే మనుషుల యొక్క మాటే దేవుని యొక్క వాక్ కింద ఉండదు. ఇక్కడ శిష్యులు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల జరగలేదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనుషులు ట్రై చేయొచ్చు, మన కోసం ప్రార్థన చేసి ఏదో రకంగా మనకు ఆత్మీయ సపోర్ట్ చేయలేదు, మన పక్షాన్ని వారికి విజ్ఞాపన చేసి వారి ద్వారా వారి ప్రార్థన ద్వారా కార్యం జరిగితే మనం ఆశించడం తప్పేమీ లేదు. కానీ ప్రాబ్లం చాలా సందర్భంలో వారి వల్ల కూడా ఒక్కొక్కసారి జరగదు. ఎందుకంటే వారిలో కూడా ఒక్కోసారి అవసరమైన విశ్వాసం వారిలో కూడా ఉండకపోవచ్చు, అది మనకు తెలియకపోవచ్చు, కానీ వారిలో ఉండకపోవచ్చు. అప్పుడు కార్యం జరగనంత మాత్రం వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు జరగలేదు కాబట్టి ఇక దేవుని దగ్గర కూడా జరగదనేమి కాదు. లేదంటే గొప్ప సేవకులు ప్రార్థన చేశారు, అయినను జరగలేదు కాబట్టి అది దేవుని చిత్తం కాదు అని కూడా కాదు. ఎందుకంటే అక్షరాలు ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులే స్వయంగా ప్రయత్నం చేశారు, కానీ కార్యము జరగలేదు. ఇప్పుడు శిష్యులు చేసినా సరే కార్యం జరగలేదు కాబట్టి అది దేవుని చిత్తము కాదు అనుకోవడానికి వీలు లేదు. ఈ తండ్రి ఏం చేశాడంటే శిష్యుల వల్ల జరగనప్పుడు ఇక జరగదేమోలే, దేవుని చిత్తం కాదేమోలే అనుకుని వెనక్కి వెళ్ళిపోలేదు. ఆయన మనుషుల దగ్గర నుంచి ఆన్సర్ నో అని వచ్చినప్పుడు కూడా ఇంకను ఆయన దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం గ్యారంటీగా ఉంది, అవకాశం గ్యారంటీగా ఉంది. మనుషులు కాదు కూడదన్నంత మాత్రాన దేవుని దగ్గర కూడా అదే జవాబు వస్తుందనేమి కాదు. మనుషులకు ఒకసారి నో అనొచ్చు, లేదా మనుషులకు ఒకసారి సహాయం చేయకపోవచ్చు, కానీ మనుషులకు జరిగినంత మాత్రం దేవుని వల్ల జరగదనేమి కాదు. మనుషుల యొక్క సపోర్ట్ సరిపోలేదు కాబట్టి, మనుషుల యొక్క ప్రార్థనలు జరగలేదు కాబట్టి దేవుని వల్ల కూడా జరగదనేమి కాదు. వ్యక్తి ఏం చేస్తాడంటే శిష్యులు జరగలేదు కదా ఇంకేం జరుగుతుంది అనుకుని అక్కడితో ఆగిపోలేదు. ఆయన తర్వాత యేసు దగ్గర వెళ్ళినట్టుగా బైబిల్ మనం చూస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనుషుల యొక్క మాటే దేవుని యొక్క మాట ఎప్పుడు తీసుకోకూడదు. కష్టం అండి అని మనుషులు అనొచ్చు, చాలా కాలం వెయిట్ చేస్తారు, మనం ప్రార్థన చేస్తాం జరగలేదు, బహుశా జరగదేమో అని మనుషులు అనొచ్చు. మనుషులు అంత మాత్రాన అదే దేవుని యొక్క మాట ఎప్పుడు మనం తీసుకోకూడదు. మనుషులకి జరగదేమో లేండి అని మనుషులు అనొచ్చు, కానీ దేవుని దగ్గర దేవుడు ఎప్పుడు కూడా జరగదేమో అని దేవుడు ఎప్పుడు కూడా అండవు. బైబిల్ మీరు ఒక్కటైనా చూడండి, ఇన్ని పేజీలు ఉన్నాయి బైబిల్లో, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో, ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా దేవుడు జరగదు అని ఎక్కడ కూడా దేవుడు అంటాం బైబిల్ మనం చూడం. ఎక్కడ ఒక్క చోట కూడా దేవుడు ప్రభు నువ్వు చేస్తావా లేదా నీ వల్ల అవుతుందా అనే మనిషి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా కష్టమేమోలే అని దేవుడు ఒక్కసారి కూడా బైబిల్లో ఒక వ్యక్తి కూడా అంటాం బైబిల్ మనం చూడం. దేవుడు ఎప్పుడు అసలు ఆ మాట నో అన్న మాట, లేదా అసాధ్యమేమో లేదా కష్టమేమో అన్న మాట దేవుడు ఎప్పుడు కూడా ఒక్కసారి దేవుడు ఉంటుంటే ఆ మాట రాలేదు. శిష్యులు ఉన్నారు, శిష్యులు ప్రయత్నం చేస్తే అవ్వలేదు. బహుశా వాళ్ళకి అనిపించుంటుంది ఈ దెయ్యం పోదేమో, బహుశా కష్టమేమో, ఇది చాలా పవర్ఫుల్ ఏమో దెయ్యం అందుకే పోవట్లేదేమో అని బహుశా శిష్యులు అనుకుని ఉండొచ్చు వారిలో వారు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే యేసు దగ్గరికి వెళ్ళేంత జ్ఞానం వ్యక్తికి ఉంది. శిష్యులు దాటుకొని యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు అప్పుడు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా ఎంతకన్నా మిమ్మల్ని సహించుకుని అన్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని దగ్గర తీసుకుంటాను అన్నారు. అని యేసుక్రీస్తు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. చూసారా, మనుషుల వల్ల జరగలేదు, మనుషుల దగ్గర సహాయం కోరి వెళ్ళాడు, మనుషుల వల్ల జరగలేదు. అలాగని దేవుని వల్ల కూడా జరగదనేమి కాదు. ఆ రోజుల్లో బయట వాళ్ళకి యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు అంతటి వాళ్ళు ఎవరంటే శిష్యులే. అంటే యేసుక్రీస్తు ఒక రకంగా చెప్పాలంటే ప్రతినిధులు లాంటి వాళ్ళు. అంటే బేసిక్ గా యేసుక్రీస్తు ఏం చేస్తారు శిష్యులు అదే చేస్తారు, యేసుక్రీస్తు ఏం చెప్తారు శిష్యులు అదే చెప్తారు. అంటే బేసిక్ శిష్యుల దగ్గరికి అప్రోచ్ అవ్వగలిగితే యేసుక్రీస్తు దగ్గర అప్రోచ్ అయినట్టే దాదాపుగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతినిధులు లాంటి వాళ్ళు ఆ రోజు 12 మంది. కాబట్టి వాళ్ళు చూస్తున్న శిష్యుల వల్ల జరగలేదు కాబట్టి యేసుక్రీస్తు వల్ల కూడా జరగదనేమి కాదు. శిష్యుల వల్ల జరగలేదు, అయినను దేవుని వల్ల గ్యారంటీగా జరుగుతుంది. అందుకని వ్యక్తి బహుశా వీళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళందరూ 12 మంది కలిసి ప్రయత్నం చేశారు, అయినా జరగలేదు, బహుశా దేవుని చిత్తం కాదేమోలే అనుకోవడం వీలు లేదు. మనం చాలా మంది ప్రార్థన సహాయం కోరుండొచ్చు, గొప్ప గొప్ప సేవకుల దగ్గర ప్రార్థన సహాయం కోరుండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేసినా జరగలేదు కాబట్టి ఇక జరగదు అన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళ మాట దేవుని యొక్క మాట ఎప్పుడు తీసుకోకూడదు. వాళ్ళ మాట మనుషుల యొక్క మాట వేరు, దేవుని యొక్క మాట వేరు. మనుషులు చాలా సందర్భాల్లో పరిస్థితులు బట్టి కష్టము లేదా అంత ఈజీ కాదు అని మనుషులు అంటారేమో, కానీ దేవుడు ఎప్పుడు అలాగన్నే అండు. అక్కడ శిష్యుల వల్ల జరగలేదు, 12 మంది శిష్యుల వల్ల జరగలేదు ఆ కార్యం. కానీ యేసుక్రీస్తు అన్నారు నా దగ్గర తీసుకోండి అని అన్నారు. యేసుక్రీస్తు చాలా చాలా ఈజీగా దయ్యాన్ని వెళ్ళగొట్టారు. అక్కడితో స్టోరీ అయిపోలేదు. జస్ట్ ఎందుకంటే అది రాసింది దేవుడు రాసింది కేవలం అద్భుతం రికార్డ్ చేయడం కోసం దేవుడు రాయలేదు. ఆ తర్వాత విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక లెసన్ కూడా యేసుక్రీస్తు శిష్యులు నేర్పడం మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు నేర్పారన్న దానికంటే శిష్యులు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు తర్వాత వాళ్ళకు క్లాస్ పీకలేదు, శిష్యులే వెళ్ళి తర్వాత అడిగారు. ఎప్పుడైతే తెలుసా, ఆల్రెడీ యేసుక్రీస్తు వారితో కొంచెం గట్టిగా మాట్లాడారు. ఆ దురాత్మను వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నారు యేసుక్రీస్తు. అది చాలా కఠినమైన మాట, ఒక రకంగా చెప్పాలంటే అందరి ముందు అన్నారు మాట శిష్యులు యేసుక్రీస్తు. ఇంకా ఈ విషయం గురించి యేసుక్రీస్తు మనం మాట్లాడకూడదు అనుకోలేదు. శిష్యులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మళ్ళీ యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభా మేము ఎందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయాం, వాళ్ళకి తెలుసుకున్న ఆశ ఉంది వాళ్ళకి.
జరుగుతుందని పాపం వాళ్ళు అనుకున్నారు, నిజంగా మనం ప్రయత్నం చేస్తే జరుగుతుంది అని వాళ్ళు నమ్మిన కూడా ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ జరగపోయేసరికి యాక్చువల్ వాళ్ళకు కూడా బహుశా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు జరగలేదు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, మన వల్ల జరగకపోవడానికి ప్రాబ్లం ఏంటది వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు చూడండి, అదే అంటారు, ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగలేదు అనుకోండి, మనం వెంటనే ఉంటాం దేవుడి చిత్తం కాదేమోలేండి అనేస్తాం తక్కని మనం. అంటే బేసిక్ మనం దేని మీద తోసేస్తున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా మనం ప్రశ్నించుకొని నేను ప్రార్థన చేస్తే ఎందుకు జరగలేదు కార్యము, ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచించాం. కానీ శిష్యులు ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే ఆ కార్యం జరిగినప్పటికీ శిష్యులను యేసుక్రీస్తు కఠినంగా మాట్లాడినప్పటికీ మరలా వాళ్ళు అది అక్కడితో ఆబ్వియస్ ఇంకే టాపిక్ మనం మాట్లాడకూడదు దేవుని దగ్గర యేసుక్రీస్తు అనుకోలేదు. వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరలా వాళ్ళు అంటున్నారు, ప్రభు మేము ఎందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని మరలా అదే విషయాన్ని వీళ్ళు యేసుక్రీస్తు అతను మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు కఠినంగా మాట్లాడేది. కానీ వాళ్ళు అక్కడ ఏం ఆశించారంటే ఎందుకు జరగదని తెలుసుకున్న ఆశ వారికి ఉంది. యాక్చువల్గా అయితే జరగాలి, కానీ ఎందుకు జరగలేదు మనకి తెలుసుకోవాలనిపించింది వాళ్ళు. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు కఠినంగా మాట్లాడిన తర్వాత కూడా మరలా వాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ప్రభు మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, మేము ఎందుకు దాన్ని చేయలేకపోయాం. చూడండి, ఇదే ఈ రోజుల్లో మనం కూడా పరిశీలించాలి. చేస్తున్నారు మనం ప్రార్థన చేయడానికి కారణం జరగకపోతే ఏమనుకుంటాం అంటే ఎవరో కొంత గొప్ప సేవకులతో ప్రార్థన చేయించుకుంటూ జరుగుతుందేమో అనుకుంటాం చేస్తున్నారు. కానీ ప్రాబ్లం అనుకున్న సందర్భాల్లో వాళ్ళ వల్ల కూడా జరగదు కార్యం. అందుకే మనం కనుక దేవుని దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు. అదే శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడుగుతున్నారు శిష్యులు యేసుక్రీస్తుని. అప్పుడు యేసుక్రీస్తుని మాట్లాడుతూ అంటున్నారు, చూడండి, అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతని అన్నారు. చూసారా, మీరు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే ఆ దయ్యం చాలా పవర్ఫుల్ అనలేదు యేసుక్రీస్తు. ఆ దయ్యం అలాంటి అంత పవర్ఫుల్ దయ్యం మీరు వెళ్ళగొట్టలేరు, నేను నా వల్ల అయితేనే సాధ్యం ఇది అని యేసుక్రీస్తు అనలేదు. వేసన్నారు ఆ దయ్యం ఎంత బలమైనైనా సరే కావచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే మీ అల్ప విశ్వాసం చేతనే మీరు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన కారణం జరగకపోతే అది దేవుని చిత్తం కాదు అని కాదు, వేదిక జరగదేమో అని కాదు, మన అల్ప విశ్వాసాన్ని బట్టే కార్యము జరగదు. అలాగే శిష్యులు జరుగుతుంది అనుకుని ప్రయత్నం చేశారు, అలాగనే మనం కూడా ఖచ్చితంగా ప్రార్థన ప్రయత్నం జరుగుతుంది అనుకుని మనం ప్రార్థన చేస్తాం. కానీ అలా ప్రార్థన చేసి కొన్నిసార్లు కార్యం జరగలేదు అనుకోండి, అప్పుడు వెంటనే దేని మీద తోసేయకూడదు, దేవుని చిత్తం కాదేమో అని తోసేయకూడదు. మనం శిష్యులు ఎలాగైతే ఆలోచించారు అలాగే మనం ఆలోచించాలి. ఎందుకు జరగలేదు, యాక్చువల్ జరగదు కదా, అడుగు ప్రతివానికి ఇవ్వని బైబుల్ ఉంది, నా వల్ల ఎందుకు జరగలేదు, నేను ప్రార్థన ఎందుకు కార్యం జరగట్లేదు అని ఆలోచించాను అనుకోండి, అప్పుడు దేవుడు మనకు కొన్ని విషయాల్ని నేర్పుతాడు. అక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఒక నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ లో, అంటే ఒక కఠినమైన పరిస్థితుల్లో, అంటే విశ్వాసులైన మూర్ఖతరం వారులారా యేసుక్రీస్తు వాళ్ళు కఠినంగా మాట్లాడి చూసారా, అలాంటి బాధ కలిగించేటువంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు విశ్వాసం గురించి ఒక మంచి లెసన్ వాళ్ళు నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వాళ్ళు యాక్చువల్గా తిట్టారని చెప్పొచ్చు, కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక విశ్వాసం మంచి లెసన్ వాళ్ళు నేర్చుకున్నారు. మన విశ్వాసం లేకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ అందులో ఉన్న మంచి విషయం ఏంటంటే, వారు యాక్చువల్ విశ్వాసం లేదన్నది బ్యాడ్ న్యూస్ అయినా సరే, అందులో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక మంచి విషయం ఏంటంటే విశ్వాసం అనేటువంటి దాంట్లో మనం అభివృద్ధి చెందుతున్నటువంటి అక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు విశ్వాసం మూర్ఖతరం వాళ్ళని మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత మీ అల్ప విశ్వాసాన్ని బట్టి అనిన తర్వాత విశ్వాసం చేసుకుని బోధిస్తున్నారు. చదువుతాను చూడండి బైబిల్లో, ఆయన అంటున్నారు మీ అల్ప విశ్వాసం చేతన అన్న తర్వాత మత్తయి సువార్త 17:21 మత్తయి సువార్త 17:21 మీకు ఆవగింత విశ్వాసం ఉండినడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను యేసుక్రీస్తు చెప్తున్నాను. నాకు అసాధ్యమైనది ఉన్నా అని దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను ప్రశ్నించాడు. యేసుక్రీస్తు అంటున్నారు మీ అల్ప విశ్వాసం ద్వారా మీరు వెళ్ళగొట్టలేకపోయారు అంటూ, మీరు గనక ఆవగించిన విశ్వాసం ఉంటే సరిపోతుంది. మీరు గనక ఏదైతే చెప్తారో, ఏదైతే మీరు అనుకుంటారో అది గ్యారంటీగా జరుగుతుంది. మీ వల్ల అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఇక్కడ చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా దేవుడు అన్ని చేయగలమని మనం నమ్ముతాం. కానీ ఆ దేవుడి నోట్లో వచ్చిన మాట ఏంటంటే, విశ్వాసం కనుక సరిపోయినంత విశ్వాసం ఉంటే మీ వల్ల కూడా సమస్తమును సాధ్యమంటున్నారు. అర్థం కొన్నిసార్లు సాధ్యపడుతుంది అర్థం ఏంటంటే మనలో అంత విశ్వాసము లేకపోవడాన్ని బట్టే కొన్నిసార్లు కార్యం జరగకపోవచ్చు. అలాగని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, విశ్వాసం ఎంత మాత్రం ఇంకా అక్కడితో నువ్వు ఆగిపోవాలి, ఇంకా నీకు భవిష్యత్తు కూడా విశ్వాసం ఎదిగే ఛాన్సే లేదని కాదు. విశ్వాసం ఎంత తక్కువ ఉన్నా సరే విశ్వాసం ఎదిగే అవకాశము, మార్గం గ్యారంటీగా ఉంది. ఎందుకంటే వింట వలన విశ్వాసము కలుగును, వింట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. విశ్వాసం ఎంత ఉందో ఇంకంతే నీ లైఫ్ లో అని కాదు. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, గొప్పగా ఏదో అద్భుతం జరగాలని కాదు, విశ్వాసంలో ఎదగాలంటే బైబిల్ చెప్తున్న మాట అంటే నువ్వు వాక్యం వింటూ ఉండు, నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు. బేసిక్ ఏంటంటే నువ్వు స్టార్ట్ చేయడానికి నీకు ఆవగించే విశ్వాసం ఉంటే సరిపోతుంది. బేసిక్ నువ్వు స్టార్ట్ చేయడానికి ఎంతో కొంత విశ్వాసం నీకు ఉంటే చాలా, ఆ విశ్వాసం నువ్వు డెవలప్ చేసుకుంటే నీ విశ్వాసం చాలా బెటర్గా మారుతుంది, చాలా బలమైన విశ్వాసం ఉంటుంది. అప్పుడు నీకు కూడా అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించుకోవాలి, మనం ప్రార్థన చేస్తున్నాం కానీ నిజంగా విశ్వాసం ఉంటుందో లేదని ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసినంతగా మనం నమ్ముతున్నది ఆలోచించుకోవాలి.
కొన్నిసార్లు మనకు విశ్వాసం ఉందనుకుంటాం, ఆ దేవుడు చేస్తారు నమ్ముతున్నాం అనుకుంటాం, కానీ చాలా సందర్భంలో మనం అనుకున్నంత నమ్మకం, విశ్వాసం యాక్చువల్గా మనకు హృదయంలో ఉండదు. కానీ మనకు విశ్వాసం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, విశ్వాసం ఎదగచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. విశ్వాసం ఎదగచ్చు. వాక్యం తరచుగా వింటూ ఉంటే విశ్వాసం ఎదుగుతాం. విశ్వాసం ఎదిగితే అప్పుడు గ్యారంటీగా కార్యము జరుగుతుందంట. కాబట్టి ప్రార్థనలో 2-3 సార్లు ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇంకంతే అని బాధపడాల్సిన పని లేదు. 2-3 సార్లు ఫెయిల్ అయినా సరే విశ్వాసంలో డెవలప్ అయితే నువ్వు మరలా ప్రయత్నం చేయొచ్చు. గ్యారంటీగా ఏదో టైంలో ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలం గ్యారంటీగా వస్తుంది. ప్రతిసారి ఫెయిల్ అవ్వం. ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫెయిల్ అవుతుండొచ్చు, కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి విశ్వాసం బలపడుతున్నాము కాబట్టి ఒక టైం వచ్చినప్పుడు గ్యారంటీగా మనం అనుకున్నటువంటి కార్యం గ్యారంటీగా దేవుని ద్వారా జరుగుతుంది. అని నన్ను అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దేవుని దగ్గర ప్రాబ్లమే కాదు, మనలోనే ప్రాబ్లం. మన విశ్వాసం ఎదగడం గురించి దేవుడు మాట్లాడతారు. మీరు వెనుక కరెక్ట్గా సరిపోయిన విశ్వాసం ఉంటే మీకు కూడా అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే పరిస్థితి అంత కఠినమైందని కాదు, సమస్య అంత పెద్దది కాబట్టి ఇది కష్టం అని కాదు. సమస్య పెద్దదా చిన్నదా అన్నది అసలు ఇష్యూ కానే కాదు దేవునికి. విశ్వాసానికి సంబంధించిన వరకు సమస్య ఏంటంటే ఎంత పెద్దది ఎంత చిన్నది ఇష్యూ కానే కాదు. ఇష్యూ ఏంటంటే మన విశ్వాసం ఎంత ఉందన్నటువంటిది ఇష్యూ. ఇక్కడ ప్రాబ్లం ఎంతదన్నది ఇష్యూ కాదు. అందుకే ఎప్పుడు కూడా మనము ప్రాబ్లం బట్టి పరిష్కరింపబడుతుందా లేదని ఆలోచించకూడదు. మన విశ్వాసాన్ని బట్టి అది జరుగుతుందా లేదని ఆలోచించాలి, కానీ సమస్యను బట్టి కాదు ఆలోచించాల్సింది. మన చాలా సందర్భాలు ఏంటంటే సమస్యను బట్టి అది జరుగుతుందా సాల్వ్ అవుతుందా లేదో అనుకుంటాం, కానీ యాక్చువల్గా బైబిల్ ఎప్పుడు కూడా అలాగనే పోల్చమని చెప్పట్లేదు. బైబిల్ చెప్తుంటే అది పోవడానికి అవసరమైన విశ్వాసం నీకు ఉందా లేదా అలా చూడాలి. విశ్వాసాన్ని బట్టి అది జరుగుతుందా లేదని ఆలోచించాలి, కానీ కార్యాన్ని బట్టి ఆ సమస్యను బట్టి అది పోతుందా లేదా అన్నది కాదు. ఎందుకంటే యేసు క్లియర్ చెప్పేశారు, మీకు కనుక ఆవగింత విశ్వాసం ఉండి మీరు చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చూడండి. అంటే విశ్వాసం అంత బలమైన ఒకసారి ఆలోచించాలి. అంటే మనకు కూడా అసాధ్యమైనది ఏది లేనంతగా విశ్వాసం మనకు అంత కెపాసిటీని ఇస్తుందంట. విశ్వాసం అంత బలమైనదంట. అంత బలమైన విశ్వాసం తరచుగా మనం వినేటువంటి ప్రసంగంలో ఉందంట, వాక్యంలో ఉందంట. వింట వల్ల విశ్వాసం వల్ల వింట క్రీస్తు గురించి మాటల వలన కలము. వాక్యం వింటూ ఉంటే చాలు అంటే ఆటోమేటిక్ విశ్వాసంలో బలపడతాం. ఆ విశ్వాసంలో బలపడితే ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అసాధ్యమైనటువంటి కార్యం అంటూ ఏది కూడా ఉండదని స్వయంగా చెప్పేశారు. కాబట్టి అందుకని మనం ఆయా సందర్భాలు విశ్వాసం నేర్చుకుండాలి. మన విశ్వాసం ఉంది అనుకుంటాం, కానీ కొంత విశ్వాసం మనకి ఉండదు. శిష్యులు కూడా అనుకున్నారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ ఫెయిల్ అయితే మాత్రం ఇంకా వాళ్ళ లైఫ్ అంతా ఫెయిల్యూర్ అని ఏం లేదు. ఇంకెప్పటికీ వాళ్ళు డెవలప్ అవ్వరని కాదు, యేసు అక్కడ విశ్వాసం లెసన్ నేర్పించారు కాబట్టి నేర్పించిన దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం అంటే గ్యారంటీకి విశ్వాసం ఎదిగే అవకాశము ఉంది. ఒకసారి ఫెయిల్ అవచ్చు, 2 సార్లు ఫెయిల్ అవచ్చు, కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉండం. వాక్యం తరచుగా వింటూ ఉంటే విశ్వాసాన్ని బలపడతాం. విశ్వాసాన్ని బలపడుతున్న ప్రతిసారి తరచుగా ఫెయిల్ అవ్వవు. గ్యారంటీగా టైంలో గ్యారంటీగా నువ్వు అందులో పైచి సాధిస్తావు. విశ్వాసం వల్ల కార్యం గ్యారంటీగా జరుగుతుంది. అన్ని కష్టం ప్రార్థన ప్రతిఫలం రాలేదనుకోండి, కార్యం జరగలేదు అనుకున్నప్పుడు ఇది కష్టమేమో అని ఎప్పుడు అనుకోకూడదు. లేదంటే చాలా మంది జరగదనేసరి కాబట్టి బహుశా ఇది జరగదేమో అనుకోకూడదు. లేదంటే జరగలేదు కాబట్టి బహుశా దేవుని చిత్తము కాదేమో అని కూడా అనుకోకూడదు. శిష్యుల ద్వారా ఉన్నప్పుడు కూడా ఆయన ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు కార్యాన్ని చేస్తారు. మనం ఏంటంటే ఎవరో గొప్ప గొప్పలతో ప్రార్థన చేసుకుంటాం, జరగలేదు అనుకోండి బహుశా దేవుని చిత్తం కాదేమనేస్తాం. అందుకని చూడండి, మనుషుల యొక్క మాటకి దేవుని యొక్క మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనుషులు జరగదన్నంత మాత్రం దేవుడు కూడా జరగదు అన్నాడనేమి కాదు. మనిషి నో అన్నాడు కాబట్టి దేవుడు కూడా నో అన్నాడని ఏం లేదు. మనుషులు కష్టం ఏమన్నారు కాబట్టి దేవుడు కూడా కష్టము అన్నాడని ఏం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మాట రానే రాదు. అదెంత పెద్ద ప్రాబ్లం అయినా సరే కావచ్చు, దేవుడు ఎప్పుడు ఒకటే అంటాడు, నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతాడు యేసుక్రీస్తు. దేవుడు ఎప్పుడు అడుగుతాడు, నువ్వు నమ్ముచున్నావా, నేను ఇది చేయగలను నమ్ముచున్నావా అని యేసుక్రీస్తు అడుగుతాడు. అది నిజంగా కనుక మనం నమ్ముచున్నాను ప్రభు అంటే యేసుక్రీస్తు అంటారు, నీ విశ్వాసాన్ని బట్టి నీకు అది జరుగుతుంది. అందుకని విశ్వాసం అంత ప్రాముఖ్యం అవుతుంది మన ప్రార్థనలో కూడా. అని అన్న తరచుగా వాక్యం వింటుంటే విశ్వాసాలు బలపడతాం. విశ్వాసంలో బలపడి విశ్వాసంలో ప్రార్థన చేస్తే గ్యారంటీగా కార్యము జరుగుతుంది. కాబట్టి 2-3 సార్లు మనం ఫెయిల్ అయితే మాత్రాన ఇంకెప్పుడు అలాగే ఉంటామని కాదు, ఇంకా మన ప్రార్థనకి ప్రతిఫలం రాదేమని కాదు. 2-3 సార్లు ఫెయిల్ అయినా సరే మరలా విశ్వాసం నుంచి నేర్చుకుని కనుక మరలా విశ్వాసంలో డెవలప్ అయి ముందుకెళ్ళి ప్రార్థన చేస్తే ఆ విశ్వాసం చేసిన ప్రార్థన వల్ల ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. అందుకంటే ఇప్పుడు మనుషుల యొక్క మాటకి దేవుని యొక్క మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. మనుషుల వల్ల జరగలేదు కాబట్టి దేవుని వల్ల కూడా జరగదని కాదు.
దేవుని వల్ల ప్రతిదీ జరుగుతుంది. ఆ దేవుని దగ్గర మనం వెళ్తున్నప్పుడు విశ్వాసంతో కనుక మనం వెళ్ళగలిగితే అంటున్నారు, మీకు కూడా అసాధ్యమైనంత ఏది ఉండదు. నమ్మాలి. మనం నమ్మి ప్రార్థన చేస్తే గ్యారంటీగా కార్యము జరుగుతుంది. అందుకని ప్రాబ్లం ఎంత పెద్ద అన్నది ఎప్పుడు కూడా మనం అలాగ ఆలోచించకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రాబ్లం ఎంత పెద్దదన్నది ఆలోచించదు. మనకు దాన్ని దూరం చేసుకోవడానికి, దాన్ని ప్రార్థించడానికి, దాని నుండి విడుదల పొందుకోవడానికి అవసరమైనంత విశ్వాసం మనకు ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. అంతే. మనం మైండ్ పెట్టాల్సింది ప్రాబ్లం మీద కాదు, మనం మైండ్ పెట్టాల్సిన విశ్వాసం మీద. ఎందుకంటే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం సొల్యూషన్ సాల్వ్ చేయనప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రాబ్లం ఎంత పెద్దదన్న దాన్ని చెప్పట్లేదు. వీళ్ళను లోపం చెప్తాను, అంటే మీరు అల్ప విశ్వాసం చేతనే మీరు వెళ్ళగొట్టలేకపోయారు. అంటే ప్రాబ్లం ఎంత పెద్ద సరే ప్రాబ్లమే కాదు, విశ్వాసమే మన మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం. మనిషికి ఏకైక ప్రాబ్లం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకపోవడం, అల్ప విశ్వాసమే ప్రాబ్లం అంట. అది కనుక సాల్వ్ అయితే ఏ సమస్య అయినా సరే పెద్ద సమస్య కానే కాదు. ఆ ప్రాబ్లం కంటే విశ్వాసం చాలా బలమైందంట. ఆ విశ్వాసంతో మనం ఏం చెప్పినా జరుగుతుందంట. అందుకే విశ్వాసం డెవలప్ అవడానికి ప్రయత్నం చేయాలి, విశ్వాసం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అలా విశ్వాసం ఎదగడానికి ఉన్నటువంటి మార్గం ఏంటంటే వాక్యాన్ని వింటూ ఉండాలంట. వింటూ ఉంటే విశ్వాసంలో ఎదుగుతాం. మనం తెలియకుండానే విశ్వాసం ఎదుగుతాం. మనం తెలియకుండానే ఖచ్చితంగా కార్యం దేవుడు చేసేందుకు మన విశ్వాసంతో కార్యాన్ని జరిగించుకుంటున్నాం. అందుకు నమ్ముతో నీ వల్ల నమ్మువానికి సమస్తమును సాధన. అందుకే మనం ఎక్కువ నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఎక్కువ వాక్యం వినాలి. వాక్యం ఉన్న కొద్ది విశ్వాసం బలపడతాం. ఆ విశ్వాస బలంతో ప్రార్థన చేస్తే కార్యము జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే విశ్వాసం దగ్గర స్టార్ట్ అవుతుంది. మన ప్రార్థన చేసే దగ్గర స్టార్ట్ అవుతుంది, విశ్వాసం దగ్గర స్టార్ట్ అవుతుంది. మన ప్రయత్నం దగ్గర స్టార్ట్ అవుతుంది, విశ్వాసం దగ్గర స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ అది విశ్వాసం లేదు కాబట్టి ప్రయత్నం ఫెయిల్ అయిన శిష్యులు. కానీ అది కనుక విశ్వాసం ఉండి ఆ తర్వాత ప్రయత్నం చేస్తుంటే గ్యారంటీగా ప్రతిఫలము వస్తుంది. అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం కానీ ప్రతిఫలం రాదు. దాని అర్థం ప్రార్థన పనిచేయదని కాదు, ప్రతిసారి దేవుడు ప్రార్థన ఆలకించడానికి కాదు. ఆ ప్రార్థన దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రార్థన చేయడానికి ముందు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం దగ్గర స్టార్ట్ అవుతుంది. విశ్వాసం తర్వాత ప్రార్థన, ఆ తర్వాత కార్యము జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం విశ్వాసం గురించి ఆలోచించాం, ప్రార్థన మాత్రం చేస్తాం. కానీ జరిగిపోయేసరికి ప్రార్థన చేశానంటే దేవుడు ఎందుకో చేయలేదని అంటాం. ప్రార్థన చేశాను కానీ దేవుడు ఎందుకో చేయలేదంటాం. అని బేసిక్గా నేను అంత కరెక్ట్గానే చేశాను, దేవుడు ఎక్కడో మిస్ అయ్యాడు అంటున్నాం మనం. కానీ దేవుడు ఎక్కడ కూడా తప్పుడు, దేవుడు ఎక్కడ మిస్ అవ్వడం. మనమే ప్రయత్నం చేసాము శిష్యుల్లాగా కానీ ఫెయిల్ అయ్యాం. కానీ ఏమన్నా దేవుడు చేయలేదని అంటున్నాం, లేదంటే దేవుడి చిత్తం కాదేమో అంటున్నాం. కానీ ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు వెనక్కి వెళ్ళి బహుశా శిష్యుల్లాగా నేను ఫెయిల్ అయినేమో అనుకొని మళ్ళీ విశ్వాసం దగ్గర స్టార్ట్ చేయడం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విశ్వాస జీవితంలో విశ్వాసంలో ఫెయిల్ అవడము అది పెద్ద తప్పేమి కాదు. అది తరచుగా చాలా సందర్భంలో మనం విశ్వాసం లేకుండా కొన్ని కార్య ప్రయత్నం చేస్తాం. అది పెద్ద ప్రాబ్లం కాదు, అది ఎంతో ప్రాబ్లం కాదు. నువ్వు మళ్ళీ తెలుసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి విశ్వాసంతో స్టార్ట్ చేస్తే మనసు నీకుంటే విశ్వాసం లేకుండా ప్రయత్నం చేయడం పెద్ద తప్పేమీ కాదు. విశ్వాసం లేకుండా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చే ఉద్దేశం లేకపోతే కనుక అది పెద్ద ప్రాబ్లమే. కానీ ఫెయిల్ అయిన తర్వాత కూడా తెలుసుకొని దేవుని మీద నెట్టేయకుండా దేవుని చిత్తం కాదేమో అనుకున్నా నేను ప్రయత్నం చేశాను దేవుడు ఎందుకు చేయలేదండి అనుకోకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి మా వాళ్ళు ఎందుకు జరగలేదు, మేము ఎందుకు ప్రయత్నం చేసాం, మేము చేసాం ఎందుకు జరగలేదు అని వెనక్కి వెళ్ళి ఆలోచించి మళ్ళా విశ్వాసం స్టార్ట్ చేస్తే ఇంతకుముందు నువ్వు చేసిన అదే ప్రయత్నం ఇంతకుముందు ఫెయిల్ అయ్యింది. కానీ సరే విశ్వాసంలో మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ ప్రయత్నం చేసి ఈసారి గ్యారంటీగా ఎక్కడైతే ఫెయిల్ అయ్యావో, ఏ విషయం ఫెయిల్ అయ్యో ఖచ్చితంగా ఆ విషయంలో మరలా నువ్వు ఈసారి సక్సెస్ చూస్తాం. ఏదైతే ముందు కార్యం జరగలేదో అదే మరలా ఇప్పుడు విశ్వాసం చేస్తే గ్యారంటీ కార్యము జరుగుతుంది. కాబట్టి ఫెయిల్ అయిన ప్రతిసారి దేవుడి చిత్తం కాదేమోలేండి అనకూడదు, లేదా ఫెయిల్ అయిన ప్రతిసారి బహుశా దేవుడు చేయడేమోలేండి అనకూడదు, లేదంటే జరగదేమోలేండి అని ఎప్పుడు అనుకోకూడదు. ఫెయిల్ ఏంటి అర్థం ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి విశ్వాసంతో మరలా స్టార్ట్ చేయాలని అర్థం. అందుకనే శిష్యులు సరే ఇంక ఇప్పుడు దీన్ని మనం దేవుని దగ్గర అడగదులే, సైలెంట్గా ఉందాం, ఎందుకు మళ్ళీ మన క్లాస్ పెడతారేమో అని శిష్యులు అనుకొని కామ్గా ఉండిపోలేదు. అక్కడ వాళ్ళే వెళ్ళి మళ్ళీ క్లారిఫికేషన్ కోసం వాళ్ళకి ఎందుకు అనిపించింది ఎందుకు జరగలేదు మన వల్ల, ఇది యాక్చువల్గా జరగాలి కదా, మనం జరుగుతుందనే కదా ప్రయత్నం చేస్తాం, ఎందుకు జరగలేదు అని యేసు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు. వాళ్ళు చేసిన మంచి పని అది. అలా వాళ్ళు వెళ్ళి అడిగారు, నేర్చుకుని ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు వాళ్ళ విశ్వాసం గురించినటువంటి విషయాన్ని వాళ్ళకి నేర్పించారు యేసుక్రీస్తు. వాళ్ళు ఆ రోజున యాక్చువల్గా ఒక నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ లో ఒక విశ్వాసం గురించిన మంచి లెసన్ వాళ్ళు నేర్చుకున్నారు. ప్రతిసారి మంచి మంచి ద్వారానే లెసన్ నేర్చుకున్నారు కాదు, కొన్ని ఎలాంటి ద్వారా కూడా లెసన్ నేర్చుకోవచ్చు. వాళ్ళు నేర్చుకున్నారు, ఎందుకు మా వాళ్ళు జరగలేదు అంటున్నారు, నేర్చుకున్నారు, విశ్వాసం వాళ్ళు పడుతున్నారు. అది ఎగ్జాక్ట్ అదే అంటాను కూడా. ప్రార్థన ఫెయిల్ అయింది కాబట్టి దేవుని నెట్టేద్దు, మనం చేసామండి దేవుడు ఎందుకు చేయలేదండి అనొద్దు, లేదంటే దేవుడి చిత్తం కాదేమో అనొద్దు. బహుశా జరగలేదంటే బహుశా ఎక్కడో విశ్వాసంలో నేను ఉన్నాను కానీ విశ్వాసం ఎక్కడో కొంచెం తగ్గిందేమో, నేను విశ్వాసంతో సరిగ్గా చేయలేదేమో అని మరలా అదే ప్రయత్నాన్ని మరలా విశ్వాసంతో స్టార్ట్ చేస్తే గ్యారంటీ కార్యము. ఎందుకంటే
నమ్మితే కనుక మీకు కూడా అసాధ్యమైనది ఏదీ లేదని యేసు చెప్పారు. విశ్వాసం అంత బలమైంది. అందుకనే కొన్నిసార్లు మన ప్రార్థన ఫెయిల్ అయిననుకోండి, బహుశా మనం అనుకున్నంత విశ్వాసంతో బహుశా దాన్ని చేయలేదేమో అనుకుని మరలా విశ్వాసంలో ఎదిగి మరలా కొంచెం వాక్యం విని కొంచెం వాక్యం ద్వారా బలపడి విశ్వాసంలో డెవలప్ అయ్యి మరలా అదే ప్రయత్నం చేస్తే గ్యారంటీగా ప్రతిఫలం మనకి జరుగుతుంది. ఎందుకంటే లోపం ఎప్పుడు దేవుళ్ళు ఉండదు, లోపం మనలోనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా నేను చేయను అండు, లేదా నా వల్ల అవదండు, ఇది నా చిత్తం కాదు దేవుడు ఎప్పుడు అండు. మనకు ఒక సమస్య ఉండి ఆ సమస్య తీరడం కోసం ఆశించి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు చేస్తానంటాడు, కానీ దేవుడు ఎప్పుడు నేను చేయనని అండు, లేదా నా చిత్తం కాదని దేవుడు ఎప్పుడు అన్నే అండు. ఒక్క దగ్గర కూడా ఏసుక్రీస్తు అంటాం బైబిల్లో మనం చూడం. చెప్పాలంటే మొత్తం ఓల్డ్ టెస్టమెంట్ న్యూ ఎక్కడా కూడా ఒక మనిషి సహాయం కోరి దేవుని దగ్గరికి వెళ్ళిన దేవుడు ఎక్కడా కూడా ఇది కష్టము అని దేవుడు అండు, లేదా ఇది నేను చెయ్యను అని దేవుడు అనలేదు, లేదా నా వల్ల అవ్వదు అని దేవుడు అనలేదు, లేదా కష్టమేమో అని దేవుడు ఎప్పుడు అనలేదు. మనిషి దేవుని దగ్గరికి ఎప్పుడు చేస్తే చాలు, నమ్మి దేవుని దగ్గరికి వెళ్తే గ్యారంటీగా దేవుడు కార్యాన్ని చేస్తాను. అన్ని అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి గ్యారంటీగా ప్రతిఫలాన్ని పొందుకుని వెనక్కి తిరిగి రావాలంటే విశ్వాసంతో అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్తే ఉత్సవం తిరిగి గ్యారంటీగా కార్యం పొందుకునే వస్తాం. అందుకని విశ్వాసంతోనే ప్రతిదీ స్టార్ట్ చేస్తాం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం మంచిదే, చాలా మంది కంటే మనం బెటర్ ప్రార్థన అయినా చేస్తున్నాం అట్లీస్ట్. కానీ ఇంకొంచెం ఆలోచించుకొని ఇంకొంచెం విశ్వాసంతో కనుక ప్రార్థన చేయగలిగితే, ఇంతకుముందు ప్రార్థన చాలాసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఈసారి మళ్ళీ విశ్వాసంతో కనుక చేస్తే నువ్వు చాలాసార్లు ఫెయిల్ అనుకుంటే అదే ప్రార్థన ఈసారి ఖచ్చితంగా నీ ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే అక్కడ ఏదో మనలోనే ఏదో లోపం ఉంది, ఇక్కడ ఫెయిల్ అయింది. ఈసారి గ్యారంటీగా దాన్ని సరి చేసుకున్నాం అనుకోండి, విశ్వాసాలు బలపడ్డాం అనుకోండి, ప్రార్థన చేస్తే గ్యారంటీ ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. మనం కనుక నమ్మితే నమ్మని సమస్తమును సాధ్యమే. మీరు కనుక నమ్మితే విశ్వాసం మీకు అసాధ్యమైనది ఏదీ లేదని యేసు చెప్తారు. అదేం చేయాలంటే మన విశ్వాసం ఎదగాలి అనేటువంటి ఆశను మనం కలిగించాలి. ఇంకెక్కువ వాక్యం వినాలి, ఇంకెక్కువ విశ్వాసం బలపడ నాశ కలిగించాలి. ఎందుకంటే మనం కూడా ప్రార్థన ప్రతిసారి జవాబు పొందుకోవచ్చు అంట. మనం కూడా ఏది ఆశించినది గ్యారంటీగా దేవుడు చేస్తాడంట. అలా జరగడానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం చేసిన ప్రతిసారి ప్రతిఫలం గ్యారంటీగా దేవుడు ఇస్తాడు. అందుకని కొంచెం ఫెయిల్ అనుకోండి, దేవుని మీద తోసేకుండా మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళీ విశ్వాసం స్టార్ట్ చేస్తే గ్యారంటీగా ప్రతిఫలం